ఏపీ సర్కార్ క్యాట్ ఆర్డర్ కు తలొగ్గింది. సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. 5 ఏళ్ల కక్ష వివక్ష తర్వాత ఏబీకి ఊరట లభించింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. నాడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగానే పోస్టింగ్ కేటాయించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే పోస్టింగ్ ఇచ్చింది. కాసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోనున్నారు. మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసిన తరువాత ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చింది. స్టేషనరీ డీజీగా ఆయన్ని పోస్టింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్తో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులకు తలొగ్గింది. కొద్దిసేపటి క్రితం ఏబీ వెంకటేశ్వరరావుకి ఆయన సస్పెన్షన్ రివోక్ చేయడంతో పాటు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న ఏపీ హైకోర్టు క్యాట్ ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోబోమని ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది. పైగా ఆయన సస్పెన్షన్ కు సహేతుకమైన కారణాలు కూడా లేవు అని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఏపీ వెంకటేశ్వరరావు క్యాట్ రూల్తో పాటు హైకోర్టు తీర్పు కాపీని తీసుకొని వెళ్లి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో వాళ్ళ ఇరువురి మధ్య కూడా కొద్దిసేపు సంభాషణ జరిగింది. ఆ తర్వాత ఈ రోజు తెల్లవారుజామున నుంచి కూడా దీనికి సంబంధించిన ఫైల్ మూవ్ అయింది. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని కాంటాక్ట్ చేసి ఉంటుంది అని చెప్పి భావిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించిన ఫైల్ మూవ్ కావటమే కాకుండా ముందుగా ఏబీ వెంకటేశ్వరరావుపై క్యాట్ ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ రివోక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో గంటలోనే ఏబీ వెంకటేశ్వరరావుకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జవహర్ రెడ్డి జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు మరికొద్ది క్షణాల్లోనే అక్కడికి వెళ్లి ఆయన ముత్యాల అంటే విజయవాడకు సమీపంలో ముత్యాలంపాడులో గవర్నమెంట్ ప్రెస్ ఉంది. ఆ ప్రెస్ లో ఆయన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 12-12:30 గంటల మధ్యలో ఈ పదవీ బాధ్యతలు ఆయన ఏబీ వెంకటేశ్వరరావు స్వీకరించబోతున్నారు. ఇదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా కూడా గతంలో అంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మొదటిసారి సస్పెన్షన్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కూడా ఏబీ వెంకటేశ్వరరావుకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ పోస్టింగ్ లో జాయిన్ అయ్యాయి. ఆయన కర్నూలులోను అదేవిధంగా విజయవాడలో ప్రెస్ లో వెళ్లి అక్కడ ప్రెస్ లో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడి రాకమునిపే 14 రోజులకే ఆయన మళ్లీ రెండోసారి సస్పెండ్ చేశారు. ఈ రెండోసారి సస్పెన్షన్ పై కూడా క్యాట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై అక్షింతలు కూడా వేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారని, అసలు నిధులే విడుదల చేయకపోతే పరికరాల కొనుగోలు అవకతవకలు జరిగాయని చెప్పి ఎలా చెబుతారు అని చెప్పి కూడా ప్రశ్నించారు. ఆయనపై సస్పెన్షన్ రివోక్ చేయడంతో పాటు జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ సీఎస్ జవహర్ రెడ్డి మళ్లీ ఫైల్ ను ముఖ్యమంత్రి వద్దకు పంపడంతో క్యాట్ ఉత్తర్వులపై అప్పీల్ చేయాలి అని చెప్పి కూడా సీఎం ఆ ఫైల్ పై రాశారు. దీంతో 5 సంవత్సరాల పాటు సరిగ్గా ఇదే సమయంలో ఆయన ఇదే రోజు గతంలో 2019వ సంవత్సరంలో ఏపీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా 5 సంవత్సరాల పాటు ఒక నిజాయితీపరుడు సమర్థుడైన అధికారి రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు గురయ్యారు అని కూడా చాలా మంది నెటిజన్లు కానీ లేకపోతే సామాన్య ప్రజలతో పాటు రాజకీయ పక్షాల నేతలు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చివరికి క్యాట్ ఉత్తర్వులతో పాటు రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగ్గి మళ్ళా ఈ రోజు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఏబీ వెంకటేశ్వరరావు డీజీగా ఆయన డీజీ స్థాయి అధికారి ఆయన మళ్లీ పదవీ విరమణ కూడా చేయాల్సి